హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను ఆలు క్యాప్సికమ్ కర్రీ చేస్తున్నానండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. ముందుగా అయితే నేను ప్రాసెస్లోకి వెళ్తున్నా. ఇప్పుడు 3 బంగాళదుంపల్ని నేను ఉడికించుకున్నాక దానిపైన తొక్క తీసేసిన తర్వాత మనం ఈ విధంగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకోవడం వల్ల కర్రీ చాలా బాగుంటుందన్నమాట. అలాగే 2 క్యాప్సికమ్ని కూడా కట్ చేసి శుభ్రంగా కడిగి ఒక గిన్నెలో తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకున్నాక 2 స్పూన్ల వరకు ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ వరకు దీనిలో పోపులు అనేవి యాడ్ చేసుకోండి. ఈ పోపులు కొద్దిగా చిటపట్లాడిన తర్వాత ఒక మీడియం సైజ్ ఆనియన్, అలాగే 4 పచ్చిమిరపకాయలను సన్నగా తరిగి వేసుకోవాలి. ఇలా వేసుకున్నాక మనం త్వరగా మగ్గిపోవడం కోసం కొద్దిగా పసుపు, అలాగే కొద్దిగా సాల్ట్ అనేది యాడ్ చేసుకోండి. ఈ విధంగా వేసుకోవడం వలన మనకి ఆనియన్ అనేది త్వరగా మగ్గిపోతుంది అన్నమాట. ఈ విధంగా మగ్గిన తర్వాత దీనిలో 1/2 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇది కొద్దిగా పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ కర్రీ చాలా బాగుంటుంది. పూరీలోకి, చపాతీలోకి, అలాగే రైస్లోకి, బిర్యానీలోకి చాలా బాగుంటుంది అన్నమాట. మనకి ఆనియన్ కూడా ఇలా బాగా మగ్గిన తర్వాత ఇప్పుడు ఒక టమాటాని ఇలా సన్నగా తరిగి వేసుకోండి. ఈ టమాటా మెత్తబడే వరకు బాగా మగ్గించుకోవాలి. చూడండి, ఈ విధంగా మగ్గిపోవాలన్నమాట. ఇలా మగ్గిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ ముక్కల్ని దీనిలో వేసుకోవాలి. ఆల్రెడీ మనం ఆలూని ఉడికించుకున్నాం కాబట్టి అది తర్వాత వేసుకుందాం. ముందుగా అయితే క్యాప్సికమ్ని ఇందులో వేసి ఇలా అటు ఇటు తిప్పుకుంటూ మనం దీన్ని మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు అలాగే మగ్గనివ్వండి. 5 నిమిషాల తర్వాత మూత తీసి మళ్ళీ ఒకసారి బాగా కలపండి. ఈ క్యాప్సికమ్ అనేది దీనిలో పూర్తిగా మగ్గిపోవాలి. ఇలా మగ్గిన తర్వాత మనం దీనిలో ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర పొడి, 1 టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడి, అలాగే 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు, 1 టేబుల్ స్పూన్ వరకు కారం ఎక్కువ తినే వాళ్ళైతే కొద్దిగా ఎక్కువగానే వేసుకోవచ్చు. ఇలా వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. కలిపి ఒక 5 నిమిషాల పాటు అలాగే ఈ మసాలా అంతా పట్టేటట్టు ఉడికించుకోండి. ఇలా ఉడికిన తర్వాత దీనిలో మనం వాటర్ పోసుకోవాలి. గ్రేవీకి తగ్గట్టు వాటర్ పోసుకొని దీనిలో రుచికి సరిపడా సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఉడికించి పక్కన పెట్టుకున్న బంగాళదుంపల్ని వేసుకోవాలి. ముందే వేయొచ్చు, కానీ ముందు వేయడం వలన మనకి కర్రీ అన్నమాట ముద్దగా అయిపోతుంది. అందుకోసమే ఇలా వేసుకుంటేనే మనకి గ్రేవీగా కొద్దిగా ఉంటుందన్నమాట. అందుకోసమే బంగాళదుంపలు వేసిన తర్వాత దీన్ని మూత పెట్టి ఒక 10 నిమిషాల పాటు మధ్య మధ్యన కలుపుకుంటూ ఉడికించుకోవాలి. చూడండి, మనకి ఈ విధంగా వస్తుందన్నమాట. మనకి కర్రీ అనేది ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు మనం టేస్ట్ చూసుకొని సాల్ట్ కానీ సరిపోకపోతే అడ్జస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు చివరిగా మనం దీనిలో కొద్దిగా గరం మసాలా అనేది యాడ్ చేసుకోవాలి. ఇలా గరం మసాలా వేసి ఒకసారి బాగా కలిపి ఒక 2 నిమిషాల పాటు ఉడికించుకోండి. అంతే, ఎంతో టేస్టీగా ఉన్న క్యాప్సికమ్ ఆలూ కర్రీ అనేది రెడీ అయిపోయింది. మరి మీకు కానీ నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని మొదటిసారి చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనున్న గంట సింబల్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్.